ఒక తెలుగు మీడియం అబ్బాయి క్లాస్ 10th క్లియర్ చేసి సిటీకి వస్తాడు. తన ఐఐటికి వెళ్ళాలి అనే కళ్ళని నెరవేర్చుకోవడానికి. వ్యవసాయం చేసి వాళ్ళ నాన్న చాలా కష్టంతో చాలా ఖరీదైన అబ్బాయి ఫీజు కడతాడు. కానీ తన సాధారణమైన బట్టలు, హెయిర్ స్టైల్ చూసి మిగతా స్టూడెంట్స్ ఈ అబ్బాయిని అవుట్ సైడర్ అనుకుంటారు. కానీ మిగిలిన స్టూడెంట్స్ కి అర్థమవుతుంది ఈ అబ్బాయి వాళ్ళందరికంటే చదువులు చాలా షార్ప్ అని. అది చూసి వాళ్ళు ఓర్చుకోలేరు. అండ్ ఒక రోజు సైన్స్ టీచర్ ఒక డిఫికల్ట్ కాన్సెప్ట్ ని అడిగినప్పుడు ఈ 35 మెంబర్స్ బ్యాచ్ లో ఎవరికి ఆన్సర్ తెలీదు. అప్పుడు ఈ అబ్బాయి చెయ్యెత్తి ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని అచ్చ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాన్సెప్ట్ కరెక్ట్ అయినా కూడా కేవలం తెలుగులో చెప్పినందుకు పిల్లలందరూ టీచర్ ముందే ఎగతాళి చేస్తారు అండ్ తను ఏడిపిస్తారు. ఊర్లో ఆవులు తోలుకునేవాడు అని. ఐఐటి తర్వాత అచ్చ తెలుగులో వీడు కూరగాయలు అమ్ముకుంటాడు అని అంటారు. ఈ అబ్బాయి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అప్పుడే షటప్ అని టీచర్ కోపంగా అరుస్తారు. భాష ఏదైనా ఏం తేడా ఉండదు. తను చెప్పిన ఒక్కొక్క పదం టోటల్లీ యాక్యురేట్ అండ్ టు ద పాయింట్. అండ్ మీ అందరిది ఇంత చిన్న మైండ్ సెట్టా? ఇంటెలిజెన్స్ ని భాషతో కొలుస్తున్నారు అంటే తను కాదు, మీరందరూ ఐఐటి తర్వాత సమోసాలు అమ్ముకుంటారు. చూడండి, భాష ఏదైనా సరే అది కేవలం మన మాటను అర్థం చేసుకోవడానికి ఒక మీడియం మాత్రమే. టీచర్ ఆ పిల్లాడికి చెప్తాడు, నేను కూడా తెలుగు మీడియం నుండి వచ్చా, నేను కూడా ఐఐటి పాస్ అవుట్ ని. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.